26వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. 23. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళును. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అసలు వెరీ చదవండి. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు తన కుమారుని ఇస్సాకును బట్టి చెప్తున్నాడు, ప్రియులారా, నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపచేసేదని చెప్పాను. హల్లెలూయా. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, గడిచిన నెలంతా కూడా కాచి కాపాడి భద్రపరిచి మార్గం అంతా కూడా నీ సన్నిధి మాకు తోడుగా వచ్చింది ప్రభా. ఎంత వేగము స్పీడ్గా వచ్చినా కూడా తండ్రి, నీ కృప మమ్మల్ని రక్షించి క్షేమాన్ని దయచేసి నీ మందిరంలో నీ ఆలయంలో వాక్యం ధ్యానించి కృప దయచేసి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రం. నీ దాసుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. కుడి చెవిద అందరి బట్టి కూడా మీకు స్తోత్రం. మాతోను మీతోను మాట్లాడబడి ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ దేవునికి ప్రభా. మీరే మహిమ పొందుకొని నీ చిరచదను మరుగుపరిచి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆశీర్వాదము చూడండి, ఆశీర్వాదం వేరే, దీవెన వేరే. ఆశీర్వాదము పరలోక సంబంధించిన విషయాలు, దీవెన అన్నది భూ సంబంధమైన విషయాలు. హల్లెలూయా. పాత నిబంధనలు చూస్తే ప్రియులారా, ఎక్కువ ఆశీర్వాదం గురించే మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా. ఆశీర్వాదము అంటే కాపాడుట అని అర్థం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనం చూడండి సార్. మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆశీర్వాదం అంటే నిన్ను కాపాడును గాక అని అర్థం. హల్లెలూయా. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో అన్నిట్లో కూడా దేవుడిని సంరక్షించి నేను కాపాడేవాడే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, నీ దేవుడు చెప్తాడు, నీ తండ్రి అయిన దేవుడు నేను అంటే తండ్రిని బట్టి పిల్లలు దీవిస్తాడు దేవుడు. ఆమేన్. పోయిన వారం మీ తండ్రి ఆలోచన సభలో చేరి ఉన్నాడా అన్నాం మనం.
నీ తండ్రి సంఘంలో చేరి ఉన్నవాడా? నీ తండ్రి దేవుని కుటుంబం, 2 కుటుంబాలు ఉంది. పరలోకం అనే కుటుంబం ఉంది, భూమి మీద సంఘం అనే కుటుంబం దేవునికి. ఆయన సంఘములో నీ తండ్రి చేరి ఉన్నాడా? ఆ తండ్రిని బట్టి నీ పిల్లలు దీవించబడతారు. ఇక్కడ అంటున్నాడు, నా దాసుని అబ్రాహామును బట్టి. ఎవరిని బట్టి? నా దాసులైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను. ఆమేన్. దేవుడు మీ సంతానం విస్తరింప చేయను గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ గెరార్ అనే ప్రాంతములో ఈసాకు కరువు వచ్చిన తర్వాత బెర్షెబా నుంచి గెరార్ ప్రాంతానికి వచ్చాడు. గెరార్ ప్రాంతంలో ఏ ప్రజలు ఉన్నారంటే ఫిలిస్తీన్ ప్రజలు ఉన్నారు. ఫిలిస్తీన్లు దేవునికి విరోధమైన వాళ్ళు, అన్యుల వాళ్ళు. హల్లెలూయా. ఆ స్థలంలో అబ్రాహాము కాలంలో కూడా కరువు వచ్చింది. అబ్రాహాము కాలం కరువు వచ్చినప్పుడు అబ్రాహాము ఈ గెరార్ ప్రాంతంలో బావులు తవ్వినారంట. బావులు, హల్లెలూయా, చాలా బావులు తవ్వినారంట. అక్కడ వ్యవసాయం చేస్తున్నాడు ఆయన అబ్రాహాము. అందుకే తండ్రి బావితో ఏ బావిని తవ్వినాడో మరలా ఆ బావితో కుమారుని పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు నేను. ఆమేన్. మన దేవుడు ఎంత మంచివాడు చూడండి. ఏమన్నా నీ దేవుడిని చెప్పలేదు ఆయన, నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు. ఆమేన్. ఎవరు దేవుడు? నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు నేను. హల్లెలూయా. నా దాసుని బట్టి, హల్లెలూయా, నా అబ్రాహామును బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదించదను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. హల్లెలూయా. అందుకే అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. కొత్త వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మొదట యోహాన్ బాప్తిసించే యోహాన్ అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది అన్నాడు. హల్లెలూయా. మళ్ళీ యేసు ప్రభు గారు వచ్చారు. యేసు ప్రభు ఏమంటాడు? మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపం ఉంది అన్నారు. మళ్ళీ అపోస్తులు వచ్చారు. అపోస్తులు కూడా మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపం ఉంది అన్నారు. వాళ్ళు ఎవరికి కూడా ఆశీర్వాదం గురించి మాట్లాడలేదు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ఆశ్రయించబడాలంటే చూడండి, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులని ఆశ్రయించేవాడు నీవే. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయిస్తాడు దేవుడు? ఇప్పుడు ఇస్సాకు ఎవరు? అబ్రహాం ఎవరు? విశ్వాస వీరుడు. ఆమేన్. ఎవరు అబ్రహాము? విశ్వాస వీరుడు, విశ్వాసపడ తండ్రి. ఆ తండ్రిని బట్టి నీ కుమారుని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతులని దేవుడు ఆశీర్వదించను. సామెతలు 11:28 ఒకసారి. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందును అని ఉంటుంది. ఉందాడా? ఏమంటే నీతి మంది ఎలా ఉంటారంట? చిగురాకు వలె వృద్ధి పొందును. హల్లెలూయా. అలాగే దేవుడు ఈ నెలంతా మనం చేయను గాక. మీరు చిగురించాలి. ఆమేన్. మీరు ఎలా ఉండాలా? తండ్రిని బట్టి బిడ్డలు దేవుడు దీవిస్తాడు. ఆమేన్. నీ ఆత్మీయ తండ్రిని బట్టి బిడ్డలు దేవుడు దీవిస్తాడు. అందుకే సేవకుల మాట వినాలా. హల్లెలూయా. సేవకుల మాట వినాలి. హల్లెలూయా. మనం చాలా మంది విశ్వాసం ఎట్లా ఉంటారంటే, నువ్వు చెప్పేది ఏమి, నేను వినేది ఏమి. నువ్వు చెప్పేది ఏమి, నేను వినేది ఏమి. హల్లెలూయా. ఎందుకు? తండ్రి మాట వింటే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని మాట, యేసు ప్రభు వాక్యానుసారంగా నడిచేవాడే నీతిమంతుడు. దేవునికి లోబడేవాడే నీతిమంతుడు. వాక్యానుసారం జీవించేవాడే నీతిమంతుడు. సేవకులు లోబడేవాడే నీతిమంతుడు. హల్లెలూయా. ఎనుక చూడండి ప్రియులారా, యెహోవా నీతిమంతుడిని ఆశీర్వదించును. యెహోవా తండ్రి దేవుడు నీతిమంతుని ఆశీర్వదిస్తారంట.
నీతిమంతుని మీరు చూస్తే ఇంకా సామెతలు 10:6 చూస్తే నీతిమంతుని మీదికి తల మీదికి ఆశీర్వాదం వచ్చును. అంటే నీతిగా ఉండడమే ఆశీర్వాదం. నీతిగా ఉండాల. హల్లెలూయా. తమిళ సామెతలు 10:6 ఈ ఆశీర్వాదం వచ్చేస్తుందని చెప్తుంది. நீதிமானுடைய சிஷ்யன் மேல் ஆசீர்வாதம் தங்கும். హల్లెలూయా. ఆశీర్వాదం వచ్చేస్తుంది అర్థం. నిలకడగా ఉంది అని అర్థం. తెలుగులో చెప్తూ నీతిమంతుని మీదకి ఆశీర్వాదము వచ్చును అంది. తమిళ చెప్తూ వచ్చేస్తుంది అని తమిళ. హల్లెలూయా. నీతిగా ఉండాలి ఆ వ్యక్తి. నీతి అంటే ఎట్లా? నీతి అంటే ఏమి? యేసు ప్రభులాగా పరిశుద్ధంగా జీవించాలి. మాటల్లో, చూపుల్లో, ఆలోచనలు, నడతల్లో. హల్లెలూయా. మన దేవుడు చూస్తున్నాడు. మన మనిషి చూడకపోయినా దేవుడు మనం చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. అనుదినం. అందుకే దావీదు చెప్తున్నాడు, ప్రభా నీ రహస్యమందు చేసిన పాపం అన్నిటి కూడా నన్ను క్షమించు అంటాడు. హల్లెలూయా. ఇంకా 90వ కీర్తన చెప్తాడు, నీ ముఖ రహస్య పాపాలు కనిపిస్తుంది. ఆయన ముఖ దర్శనంలో మన రహస్య పాపము కనిపిస్తుంది. రహస్యమని చేసిన పాపాలు, ఎవరు చూడలేదని చేసే పాపాలు, ఎవరు వినడం లేని దూషణలు. హల్లెలూయా. అతన్నిటి కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడాలి. అతిక్రమం దాచేవాడు వర్ధిల్లు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. హల్లెలూయా. మీరు 10 సామెతలు 10 చూస్తే నీతిమంతులు చాలా ఉంటాయి. చదువు నీతిమంతులు సామెతలు 10:20 చూడండి. 20-22 నీతిమంతుని నాలుక ఏమంటారు? నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి. ఆమేన్. వెండి దేనికి గుర్తు ఉంది? విమోచనకు గుర్తు ఉంది. హల్లెలూయా. నేను విమోచించేవాడు. నాలుక ఎలా ఉందంటే వెండిలాగా ఉండాలి. నీతిమంతుల నాలుక ఎలా ఉంటుంది? అబద్ధాలు ఆడరు, మోసాలు చేయరు. హల్లెలూయా. యేసు నమ్ముకున్న వాళ్ళకు కూడా అబద్ధం ఆడరు. నీతిమంతుని నాలుక ఎలా ఉన్న? ప్రశస్తమైన వెండిని పోలి ఉన్నది. 22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చు. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం. అది అబ్రాహాములో ఉంది. ఆ తండ్రిని బట్టి తన కుమారుని ఇస్సాకు కూడా దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అబ్రాహామును బట్టి దేవుడు ఏమంటున్నాడు? నా దాసును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపచేస్తాను. ఎంత గొప్ప మాట చూడండి. హల్లెలూయా. అందుకే నీవు నీతిగా ఉంటే నీ పిల్లలు కూడా దీవించబడతారు. నీవు దేవుని ఎదుట యథార్థంగా ఉంటే నీ పిల్లలకు రెండంతలమైన ఆశీర్వించబడతారు. హల్లెలూయా. నీవు భక్తిలో పడిపోతే, పాపలో పడిపోతే నీ పిల్లలు కూడా పడిపోతారు. హల్లెలూయా. తన తండ్రుల మీద ఉన్న దోషం 3 తరాలకు వస్తుంది చెప్తుంది. తండ్రుల మీద దోషం 3 తరాలకు వస్తుంది. 3 తరాలకి. నీతో మాత్రం పోదు. నువ్వు పాపం చేస్తే మనం అనుకుంటాం మనం కుటుంబం బాగుండాలా, పిల్లలు బాగుండాలా, భార్య బాగుండాలా, మాకు ఇల్లు బాగుండాలా. అందరికి ఆశ ఉంటుంది. ఇల్లు కట్టుకునే ఆశ ఉంటుంది, బాగుందని ఆశ ఉంటుంది. అందరూ చెడిపోక కోరుకోకూడదు. దేవుడు కూడా అందరూ మనం బాగుందని కోరుకోవాలి. కానీ పిల్లారా ఎట్లనట్ల జీవించకూడదు. ఇట్లనే ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలంటే నువ్వు ఇలానే ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలా? ఇట్లనే జీవించాలి. లోకానికి వ్యతిరేకం ఉండే క్రైస్తవుడు. లోకంతో కలిసి జీవించేవాడు కాదు. ఆమేన్. లోకం మాయలో పడిపోయేవాడు కాదు క్రైస్తవుడు. యేసు ప్రభు కొరకు జీవించేవాడే క్రైస్తవుడు. నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. త్వరగా నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. మరి భూలోకములో నేనే ప్రభు అని తెలుసుకున్న తర్వాత ఆ దినమున నుండి నా ప్రజలు నివసించే గోషేను దేశం నుండి
వినాయించదును. అక్కడ ఈగల గుంపు అక్కడ ఈగల గుంపులు ఉండదు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచేదను. నీ ప్రజలు నా ప్రజలు, నీ ప్రజలు నా ప్రజలు అంటే భూమి మీద రెండు విధమైన ప్రజలు ఉన్నారని అర్థం. పర్వతంతరాలు ఈ మాట. నువ్వు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, ఆయన నామం రక్షించబడిన తర్వాత నీవు దేవుని కుమారుగా, దేవుని కుమార్తెగా ఏర్పరచబడతావు. నీ ప్రజల నుండి నా ప్రజలని ప్రత్యేక అంటే ఎవరు వీళ్ళు ఈగలు అంటే గుంపులు. ఈగలు ఏం చేస్తాయి? గుంపులుగా ఉంటాయి. హల్లెలూయా. ఈగలు ఎలా ఉంటాయి మీరు చూసారు కదా ఇప్పుడు ఈ మధ్యలో. పోయిన వారం చూసారా ఈగలు గుంపులు? ఏమన్నా చూసారా? అది గుంపులుగా ఉంటుంది. కానీ దేవుని మీరు ఒక్కడ ఉన్నా, నీతిగా ఉన్నా ప్రత్యేకంగా ఉంటాడు. కలవడు ఒక్కరన్నా సరే. ఆ మురికి నేను కలవను, ఆ బురదలో నేను పోను. హల్లెలూయా. ఈగలు గుంపులు ఉంటాయి. అందుకే నీ ప్రజల నుండి నా ప్రజలు ప్రత్యేకంగా ఉంటారు. ఎవరంటే వీరి నీతిమంతులు, దేవుని కొరకు సమస్తం. హల్లెలూయా. దేవుని కొరకు సమస్తం అన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా జీవించేవారే దేవుని బిడ్డలు. హల్లెలూయా. అందుకే ప్రసంగిలో చెప్తా, మంచి మన ప్రసంగంలో ఉంది, ప్రసంగ తిమోతిలో ఉంది అన్నమాట. దేవుని కన్నా సుఖం ఎక్కువ అనుభవిస్తారంట. అంతే దినంలో అలా జరుగుతుంది. నా కడిపే వాళ్ళకి అనవసరం. చంద్రుని 2 తిమోతి త్వరగా చదువు వాక్యం పుస్తకం 2 తిమోతి 3వ అధ్యాయము మార్చండి. అంత్య దినంలో ఎలా ఉంటారంట? అంత్య దినములో ఎలాగ ఉన్నారంటే, అంత్య దినములో అపాయకరమైన కాలం వచ్చుచున్నది తెలుసుకునము. ఎలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎందుకు మనకు ఆశీర్వాదం దీవెన రాదు, ఆశీర్వాదం రాదు అంటే స్వార్థంగా ఆలోచించే మనుషులు ఎలా ఉంటారట? చర్చికి వచ్చేవారే స్వార్థంగా ఆలోచించకూడదు. హల్లెలూయా. ఇది చేస్తే నాకేమొస్తుంది, ఇది ఇస్తే నాకేమొస్తుందని స్వార్థంగా ఆలోచించకూడదు. ఇది అంత్యదినం అని ప్రభు చెప్తారు. అంత్యదినం కాదు, ఇది అంత్యదినం. హల్లెలూయా. ఈ అంత్యదినంలో అపాయకరమైన కాలం వచ్చుచున్నవి తెలుసుకున్నాము. ఎలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. మనిషి ఎలాగంట? తన స్వార్థం కొరకు దేవుని కూడా తిప్పుకుంటారు. హల్లెలూయా. దేవుని కూడా తిప్పుకుంటారు. దేవుని మార్గం నడిచేది నీతి. బాగుందండి. దేవుని మార్గం నడిచేది నీతి. మన దేవుడు రాడు. సర్వశక్తుల దేవుడు మనకు రాడు. ఆయన మనమే ఆయన మాటలో పోవాలి. హల్లెలూయా. చూడండి, స్వార్థ ప్రియులు. రెండోది ధనాపేక్షం. దేవుడు వచ్చినా కూడా ఆ ధన పిచ్చి, ఆ ధనం వ్యామోహం. హల్లెలూయా. ఆ ధన పిచ్చి పోదు, వదిలిపెట్టేవాళ్ళు. ధనం వ్యామోహంతో ధనం కావాలా, ధనం అవసరం, ధనంతో బ్రతకలేము. కానీ డబ్బు కోసం కూడా దేవుని దూరం పెట్టేది ధనాపేక్షం అంటారు. హల్లెలూయా. నన్ను ఏం చేస్తాము? డబ్బు అదే చర్చ ఉంది, ధనాపేక్ష అంటే అదే చర్చ ఉంది. చర్చకు వచ్చి ఈరోజు పని ఉంది, ఈరోజు పోతే పనికి పోతే 300-400 వస్తుంది. చర్చకు కూర్చుని ఏమొస్తుంది? చర్చలు వస్తుంది, ఏమి రాదు. దాని ధనాపేక్షం అంటారు. సకల మోహనం కారణము ధనమే. హల్లెలూయా. చూడండి, ధనం ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? దేవుడు ముఖ్యం వస్తే దీవించబడతాం, ఆశ్రయించబడతాం. నా దేవుడి నా ధనం పెద్దది కాదు. హల్లెలూయా. చూడండి, బింగములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాహితులు, అద్వేషులు, అతిద్వేషులు, అపవాదకులు, అజిచంద్రియులు, క్రూరులు, సజంద్వేషులు, వీళ్ళంతా అంత్యదినములు ఉన్నవాళ్ళు. వీళ్ళంతా ఇదే ఈరోజు. ఈ రోజులు ఎట్లా ఉంటారంటే దేవుని వాడుకుని వదిలిపెట్టే చాలా మంది ఉంటారు. దేవుని వాడుకుంటారు, వదిలిస్తారు. హల్లెలూయా. అబ్రాహాము అలా కాదు. నా దాసుడు ఏమంటారు? దేవుడు నా దాసుడు. హల్లెలూయా. దేవుడు అబ్రాహాముని పిలిచినప్పుడు 75 ఏళ్ళు, 99 ఏళ్ళైనా కూడా దేవుడు అబ్రాహాము జీవితంలో ఏ మేలు కూడా చేయలేదు.
కానీ నిరీక్షించి కూడా నిరీక్షణ ఉండాలి క్రైస్తవునికి. ఆమేన్. ఎట్లా ఉండాలి? నిరీక్షణ. దేవుని వైపే చూస్తాడు, దేవుని వైపే చూచాడు, ఆకాశం వైపే చూశాడు, వాగ్దానం నమ్మాడు. ఆమేన్. దేవుడు ఇచ్చిన మాటను నమ్మాడు, కానీ దేవుని ఎక్కడ కూడా దూషించలేదు. హల్లెలూయా. కనుక చూడండి, ఈరోజు నీతిమంతున వాడు దేవుని ఏది కూడా ఆశించడు. ఏది ఆశించకుండా దేవుని కొరకు పనిచేసేవాడే నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఆశీర్వాదం అంటే కాపాడటం. ఆశీర్వాదం అంటే మనం ఆశీర్వాదం అంటే ఏమనుకుంటాము? ధనము, కారు, బంగ్లా, వెండి, బంగారము, ఆస్తులు, ఇల్లు, ఇదంతా అంటే దేవుడు నన్ను బహుగా దీవించాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ఆశీర్వాదం అంటే ఏమి చెప్పండి? ఆశీర్వాదం అంటే ఏమి? కాపాడుట. ఆమేన్. హల్లెలూయా. అపాయకరములు, ఐసంతులు, హల్లెలూయా, అందులో కాపాడటాన్ని ఆశీర్వాదం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 32వ అధ్యాయం 22 వచనం చూస్తే, యాకోబు ఇస్సాకును దేవుడు దీవించిన తర్వాత ఇస్సాకు కుమారుడు యాకోబు గురించి, యాకోబుకి 2 భార్యలు, 2 దాసులు, కోట్ల ఆస్తి. ఏంది? 2 భార్యలు. ఎవరి పేరు చెప్పు? యాకోబు భార్య పేరు ఏమి? 2వ పేరు రాహేలు. రూపొస్తి, అందగత్తి రాహేలు. లేయ కండు జబ్బు ఉంటుంది. హల్లెలూయా. 2 భార్యలు యాకోబుకి, 2 దాసులు, 11 మంది సంతానము. ఎంతమంది పిల్లలు? 11 మంది సంతానం. 22 చదవండి. ఆదికాండము 32 చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసులను 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బావు రేవు దగ్గర దాటిపోయాను. హల్లెలూయా. ఒక రాత్రి మొట్టమొదటిసారి ఆన్లైన్ ప్రేయర్, యాకోబు ఆన్లైన్ ప్రేయర్ జరిపించాడు. హల్లెలూయా. తన అన్నని ఎదుకోని పోతున్నాడు, అన్న దగ్గరికి పోతున్నాడు, ఏసావు దగ్గరికి. ఏసావు వచ్చి ఎక్కడ చంపేస్తాడో, ఏసావు ఎక్కడ తన మీదకి కయ్యానికి వస్తాడో ఒక భయం యాకోబుకి. ఏదైనా దేవుని మీద భారం మోసి పిల్లలని, భార్యని పద్మనాభంజీ లాభాని ఇంట్లో నుంచి అన్నింటికి పోయిన మార్గం మధ్యంలో ఎవ్వరో దగ్గరికి వచ్చి ఏమంటారంటే, భార్యని 3 భాగాలు చేస్తాను వాళ్ళని, గొర్రెల్ని, ఎట్లని, కోట్ల ఆస్తి. హల్లెలూయా. డబ్బు దీన్ని కాపాడదు. బాగా ఆలోచించుకోండి, డబ్బు దీన్ని కాపాడదు, నీ ఆస్తులు నిన్ను కాపాడదు. చాలా మంది ఆస్తులు చేసుకుంటారు, ధనం చేసుకుంటారు, వెండి బంగారం చేసుకుంటారు, కాపాడుతుంది. హల్లెలూయా. కాపాడుతుందా? కాపాడుతుందా? లేదా? కాపాడుతుందా? చూడండి, యాకోబు రాత్రి కోట్ల కది డబ్బు పెట్టుకొని, భార్యలు, 2 దాసులు, 11 మంది పిల్లలున్నా, ఆ రాత్రి వాడు ఒకడే మీరు అందరూ పంపించేసి వాడు ఒకడే మిగిలిపోయినాడు. ఆస్తులు కూడా పంపించేసి నాకు వద్దని. హల్లెలూయా. ఆత్మీయ స్థిరపడుతున్నావు నువ్వు, అది ఆశీర్వాదం. ఇది కాదు ఆశీర్వాదం, ఆస్తుపాస్తుల ఆశీర్వాదం కాదు. ఆ రాత్రి దేవుని పని నిలిచాడు. పెనుగులాట అంట దేవునితో. ఒక మానవుడు, ఒక మానవుడు దేవుని దగ్గర, దేవుని దూత దగ్గర పెనుగులాడెను. ఆమేన్. పెనుగులాడెను ఒక రాత్రి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చిగురించాలి, పుష్పించాలి, ఫలం ఇవ్వాలా. నీకు ఏం ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, దేవుని మందు నువ్వు ఫలించాలి. ఆమేన్. ఫలించే వాళ్ళు ఉండాలి. మనం మన కర్ణాటక ఎట్లా వస్తుందంటే, దేవుని దగ్గర వచ్చి ఇప్పుడు అన్నీ వెళ్తారు కదా, తిరుమల పోతే ఏం చేస్తారు? ఈ పని చేస్తే నాకు 4 కోట్లు వస్తా ఉంది, నీకు 2 కోట్లు, నీకు 2 కోట్లు.
హల్లెలూయా. అట్లా ఎప్పుడు కూడా దేవుని దగ్గర చేయకూడదు. దేవుని ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. సర్వశక్తి గల. అక్కడ కూర్చున్నది కూడా ఆయన ముక్తుంది. అక్కడ కూర్చున్న ఆమె కూడా ఆయన ముక్తుంది. హల్లెలూయా. ఆమె అక్కడున్న ఆమె కూడా ఆయన స్తుతిస్తుంది. సకల దేవతలు యెహోవాను స్తుతించును. సకల దేవతలు దేవుణ్ణి స్తుతించును బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చూడండి, ఆ రాత్రి యెహోవా దగ్గర వాళ్ళందరినీ విడిచిపెట్టి ఏకాంతమైపోయినాడు. హల్లెలూయా. ఏమైపోయాడు యాకోబు? ఏకాంతం. హల్లెలూయా. దేవుడి వాగ్దానం ఏమి? నా దాసును బట్టి, నా దాసు అబ్రాహాము దేవుడు నేను, నా దాసును బట్టి నిన్ను ఆశ్రయించి నీ సంతానమును విస్తరింపచేస్తా. ఆమేన్. నీ సంతానంని విస్తరింపచేస్తా అన్నాడు దేవుడు. ఇప్పుడు యాకోబు ఎవరి సంతానము? యాకోబు ఎవరి సంతానము? ఈసాకు సంతానం. ఈసాకు దేవుడు దీవించబడ్డాడా? ఈసాకు అంటే అర్థమేమి? ఈసాకు అనే పేరుకి అర్థమేమి? నవ్వడం, సంతోషం. ఈసాకు బ్రతికిన కాలం అంతా సంతోషం జీవించాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈసాకును దేవుడు దీవించాడు. ఎందుకంటే ఆ గెరారు ప్రాంతం అన్ని కూడా కరువులో ఉంది. కానీ తన తండ్రి బావి, అబ్రహాము తవ్విన బావిలన్నీ కూడా శత్రులు మూసేశారు. ఆ బావిని మరి ఈసాకు మళ్ళా తవ్వుతున్నారు. గెరారు అంతా కరువులో ఉంది. అని వారు చెప్తున్నారు, అయ్యా చేయి నొప్పి వస్తుందయ్యా, కాలు నొప్పులు వస్తుందయ్యా, నీళ్ళు లేదయ్యా, ఈ ప్రాంతం అంతా కరువులు ఉందయ్యా అంటే, లేదు దేవుడు చెప్పాడు నా తండ్రి బావి ఇక్కడే తవ్వాలి. హల్లెలూయా. కష్టమైన నష్టమైన ఇక్కడే తవ్వాలి. లివింగ్ అలానే తవ్వాలి. అర్థమైంది మీకే? కష్టమైన, దుఃఖమైన, బాధ అయినా నా తండ్రి దీవెన ఇక్కడే ఉంది. హల్లెలూయా. మరి నేను ఎలా వచ్చాను? దర్శనం ద్వారా వచ్చిన. నేను 14 రోజులు ఉపవాసం ఉండి ఈ ప్రాంతం దేవుని దర్శనం, భాషలోని భాష, ఏదో కళ్ళని మాట్లాడు, ఏదో కన్నడ మాట్లాడుతున్నాను. దర్శనం. హల్లెలూయా. నీ తండ్రిని బట్టి నిన్ను దీవిస్తాడు దేవుడు. నీ తండ్రిని, ఆత్మీయ తండ్రిని బట్టి నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. చూడండి, అబ్రాహాము తవ్విన బావిలన్నిటి కూడా పిల్లరా ఆ బావిని మూసివేస్తారు. మట్టి వేసి శత్రువులు ఏం చేస్తారు? మూసేస్తారు. హల్లెలూయా. లోకమే మట్టి. ఈ మట్టి ఏం చేస్తున్నా? నీ ఆత్మీయ జీవితం జీవజలం వస్తుంది కదా, ఆ జీవజలాలన్నీ కూడా మూసేస్తుంది శత్రువు లోకం. అందుకే లోకం వైపు ఎప్పుడు కూడా చూడకూడదు. ఆమేన్. లోకం వైపు ఎప్పుడు కూడా, లోకం వైపు చూసి లోకం ఎలా ఉంటుంది? లోతు ఏం చేశాడు? కన్నులెత్తి సొదొమ పట్టణం చూస్తాడంట. పచ్చిగా ఉంటుంది. నైలు నది పోతా ఉంటే పచ్చిగా ఉంటుంది. ఆ ప్రాంతం అంతా పచ్చిగా ఉందంట. లోకం ఎలా ఉంటుంది? చెప్పండి. పచ్చిగా ఉంటుంది లోకం వైపు. హల్లెలూయా. లోతు ఏం చేస్తాడు? ఆయన చూసిన తర్వాత పచ్చిగా చూడపోయి సెటిల్ అయిపోతాం అనుకున్నాడు. ఆయన నాశనానికి గోతు తవ్వుకున్నాడు సొదొమ పట్టణం. హల్లెలూయా. కనుక చూడండి, ఆ అబ్రాహాము బావిని శత్రువు వచ్చి ఏం చేస్తారంటే మట్టి వేసి మూసేస్తున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ తండ్రి అయిన దేవుని దీవులన్నీ కూడా గెరారు ప్రాంతాలనే ఉంది. ఎక్కడ ఉంది? గెరారు ప్రాంతాలనే ఉంది. ఇక్కడే బావిలు తవ్వు అన్నాడు. హల్లెలూయా. ఇక్కడే బావిలు తవ్వు అన్నాడు. ఆ బావిలో చూడండి ప్రియులారా, బావిలు తవ్వును మట్టి వస్తుంది, చెవుల రాళ్ళు వస్తుంది, తవ్వుతానే ఉంటారు. హల్లెలూయా. అందుకే మీరు లోకం వైపు చూసినప్పుడు, లోక పద్ధతుల వైపు పోయినప్పుడు అది ఏం చేస్తారంటే మీ ఆత్మీయ బావిని శత్రువు మూసేస్తాడు. హల్లెలూయా. శత్రువు ఏం చేస్తాడు? నీకు దీవెన రాకుండా, నీకు ఆశీర్వాదం రాకుండా ఏం చేస్తా అంటే
ఈ బావిల్ని మూసేస్తారు. హల్లెలూయా. బావి మూస్తే నీరు వస్తుందా? లోకమే మట్టి, లోకమే మట్టి. ఆ జీవజలం రాకుండా ఏం చేసి శత్రువు ఏం చేస్తారంటే మూసేస్తారు. హల్లెలూయా. చూడండి, ఈసాకు ఏం చేస్తాడు? బావిలన్నీ తవ్వాడు. తవ్వును జనంలో ఓట్ల దొరికేంత వరకు తవ్వారంటావు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తారు? గెరారు రాజు వచ్చి, ఫిలిస్తీన్లు వచ్చి మళ్ళా ఆ బావిని మూసేస్తారు. హల్లెలూయా. బావిని మూసిన తర్వాత ఈసాకు జగన్మన్నాడా? ఈసాకు యుద్ధం చేస్తారు వాళ్ళ మీద? చెప్పండి, ఇస్సాకు యుద్ధం చేశాడా? హల్లెలూయా. మరొక బావిని తవ్వినాడు. ఇంకా నీళ్లు పరిశుద్ధాత్మ సాదృశ్యం ఉంది. హల్లెలూయా. నీళ్లు వాక్యానికి సాదృశ్యం ఉంది. నీళ్లు వాక్యానికి సాదృశ్యం ఉంది, పరిశుద్ధాత్మ సాదృశ్యం ఉంది. చూడండి, పౌలు వాక్యాన్ని నీళ్లతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు పరిశుద్ధాత్మతో, ఆయన పరిశుద్ధాత్మతో చెప్తున్నాడు యేసు ప్రభు. అందుకే నీ దీవెన, తండ్రి దీవెన రావాలంటే మనం ఉన్న చోటే తవ్వుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఏ సంఘములో ఉన్నావు, ఏ సంఘంలో వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నొప్పి, నీకు మనసు నొప్పిగా ఉన్నా కూడా ఆ సంఘంలోనే ఉంటే నీ దేవుడు నీతిమంతుడు. హల్లెలూయా. ఎప్పుడు 6:10 త్వరగా. దేవుడు నీతిమంతుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసిన బట్టి మరిచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక చూడండి, ఓట వచ్చేంత వరకు నీ బ్రతుకులో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. కానీ వారు తవ్వడం కూడా ఎక్కడ కూడా ఈసాకు ఆపలేదు. అది తవ్వుతానే ఉన్నారు. నీవు దీవెన వచ్చేంత వరకు నీ బావి తవ్వుతూనే ఉండాలి. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం వచ్చేంత వరకు ప్రార్థన విడిచిపెట్టకూడదు. నీకు దీవెన వచ్చేంత వరకు ప్రార్థన విడిచిపెట్టకూడదు, విశ్వాసం విడిచిపెట్టకూడదు, నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. అదన్నీ కూడా నీ కష్టానికి ఫలితం రోజు ఉంటుంది. ఆమేన్. నీ కష్టానికి ఒకరోజు ఖచ్చిత ఫలితం ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను అన్యాయిస్తున్న కాను. హల్లెలూయా. పరిశుద్ధులకి చేసి ఉపచారమును బట్టి, తన నామమందు చూపించే ప్రేమను బట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ ప్రభు అన్యాయమైన దేవుడు కాదు. నువ్వు 10 రూపాయలైనా దానికి దీవెన ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. అందుకే చూడండి, అబ్రాహాము దీవించే దేవుడు ఈసాకు విడిచిపెట్టాడా? వదిలిపెట్టాడా? ఆ ప్రాంతం అంతా కరువు వచ్చిన ఈసాకు వాళ్ళు నిండైన నీళ్ళంట. ఫిలిస్తీన్లు వచ్చి, అబీమెలెకు రాజు వచ్చి, దానిలో ఫిలిస్తీన్లు వచ్చి మధ్యస్థ మూసేసిన శత్రువు వచ్చి, శత్రువులు ఎప్పుడు మూసే పని. నీ శత్రువులు ఎప్పుడు కూడా మూస్తూనే ఉంటారు. నీ ఆశలను మోస్తాడు, నీ దేవుని మోస్తాడు, నీ ఎదుగుదల మోస్తాడు. వాడు మూసే పని. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు తవ్వ కొద్దీ ఓటనిస్తాడు. అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా చూడండి, దీవించిన తర్వాత అప్పుడు యాకోబు కూడా రాత్రి అన్ని వదిలిపెట్టి ఆ దేవుని కొరకే వెతికినాడు. ఆమేన్, ఆమేన్. ఏ దేవుని కొరకు? ఆయన తండ్రి ఈసాకు దేవుని కొరకే. దేవుడు దీవించే దేవుని ఎత్తుకుపోయాడు. ఆస్తులు వద్దు నాకు, నా భార్య బిడ్డలు వద్దు నాకు. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు 2 విధాలు చెప్తున్నా, అర్థమవుతున్నాను. కన్ఫ్యూజన్ అయిపోతారు. అబ్రాహాము దీవించిన దేవుడు దాసును బట్టి ఈసాకును దేవుడు దీవించాడు. ఈసాకు దీవెను బట్టి యాకోబు ఏం చేశాడు? కోట్లు సంపాదించాడు. మామింట్లో మామగారిని మోసం చేసి వాళ్ళ ఇద్దరు కూతురు పెళ్లి చేసుకొని, 2 దాసులు కూడా పెళ్లి చేసుకొని, 4 దాసులు, 2 భార్యలు, 2 దాసులు, 4, 11 మంది సంతానము, ఆస్తులు, కోట్లకు ఆస్తులు తీసుకొచ్చి
ఎబ్బోవు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత తన అన్నని కలుసుకునే సమయానికి వచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ముఖ్యమైన వాటిని గ్రహించాడు ఆత్మీయంగా. నా డబ్బు నన్ను కాపాడదు, నా ఆస్తి నన్ను కాపాడదు, నాకు ఆస్వాదం లేదే. హల్లెలూయా. ఏముంది? నాకు ఆశీర్వాదం లేదే. హల్లెలూయా. ఇప్పుడు చదవండి ఆదికాండము 32వ అధ్యాయం 22వ వచనం. త్వరగా ఆదికాండము ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోవుకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలినంతా పంపివేశాను. హల్లెలూయా. ఎందుకు పంపించాడు? వాళ్ళతో కూడా వెళ్ళిపోవచ్చు కదా. యాకోబు భార్య లేదా, యాకోబు పిల్లలు లేదా, యాకోబు ధనం లేదా, ఆస్తులు లేదా, ఇడ్లు లేదా, గొర్రెలు లేదా, అతనికి ఆశీర్వాదం లేదని, పరలోకపు సంబంధించిన ఆశీర్వాదం లేదని గ్రహించాడు. అదన్నీ కూడా పంపించేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి 24. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు. చూడండి, నీ ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గర ఒకడే పెరుగాడాల, ప్రార్థనలో ఏకాంతం ఉండాల. దేవుళ్ళు ఏం చేయాలా? దేవుళ్ళకి ఏకాంతం ఉండాలి. హల్లెలూయా. ఏకాంతం దేవునితో ఉండాలి. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. యాకోబు భార్యని పిల్లల్ని అందరిని పెట్టి పాటలు పాడి స్తుతించి తన వ్యక్తిగత జీవితంలో తనకి ఏమీ లేదు గ్రహించాడు. తన వ్యక్తిగత జీవితంలో యాకోబు ఏమీ లేదు గ్రహించాడు. అందరూ ఉన్నా నేను అనాథనే. హల్లెలూయా. ఆస్తున్నా ఏమున్నా ఏది పని అది రాదు. వస్తుందా? మీకేమన్నా వస్తుందా? వస్తాయి. ఏది రాదు. అదే గ్రహించాడు యాకోబు. అన్నీ ఉన్నా అన్నాడు నేను, నాకు యేసు ఉంటే బాగుండు. హల్లెలూయా. నా ప్రభు నాతో ఉంటే బాగుండు. హల్లెలూయా. ప్రభు నాతో ఉంటే అన్నీ నీకున్నట్టే. అన్నీ ఉండి ప్రభు లెక్క లేకపోతే అది ఏది కూడా వేస్ట్. అవునా కదా? అన్నీ ఉండి దేవుడు లేకపోతే వేస్ట్. దేవుడు నీతో ఉంటే నీకు అన్ని నీకు వస్తుంది. అన్ని నీకు వస్తుంది. హల్లెలూయా. కొంత అన్నీ ఉంటుంది, దేవుడు ఉండడు. దేవుడు ఉండడు. అందుకే చూడండి, యాకోబు రాత్రి ఒకడే మిగిలిపోయినంత ఏకాంతంగా. నీ ఆత్మ శరీరం ఏకాత్మ అయిపోవాలి. నీ ఆత్మను, నీ దేహము, నీ ఆత్మ ఏకాంతం రెండు కలవాల. సో ఈ రెండు ఎప్పుడు కూడా ఆత్మను శరీరం ఎప్పుడు సహకరించదు. ఆత్మ అంటుంది లేచి ప్రార్థించు, లేచి బైబిల్ చదువు అంటే శరీరం అంటుంది అలసిపోయినంతే 5 గంటలు రాస్తాను. 4 గంటలకు మెలకు వచ్చేస్తుంది. మెలకు ఆత్మ 4 గంటలకు వచ్చేస్తుంది. ఆత్మ లేపు లేయి ప్రార్థించు అంటుంది. అలాగే ప్రార్థన చూడండి, బాగా ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితంలో భయం ఉండదు. భయపడదు ఏది వచ్చింది. ప్రార్థన చేస్తారు ఓడిపోనే ఓడిపోడు. ప్రార్థన చేసేవారు దేవునితో సంబంధం కలిగి ఉంటారు. దేవునితో వాళ్ళ సంబంధం కలిగి ఉంటారు. దేవునితో స్నేహం చేస్తారు. ప్రార్థన చేస్తే చాలా గొప్ప గిఫ్ట్ అది ప్రార్థన. చాలా ప్రార్థన విలువ తెలియదు. హల్లెలూయా. ప్రార్థన అంటే అయ్యో ప్రార్థన చేయాలా, నేను 4 నెలలు స్నానం చేసుకుంటా వాళ్ళ, నేను 4 నెలలు స్నానం చేయాలా, సరిగా ఉంది, అయ్యో ఎట్లా ప్రార్థన చేస్తుంది. తెల్లారైన తర్వాత సాయంత్రం చేస్తాను. సాయంత్రం అయిన తర్వాత సుస్థ అయిపోయింది, కొంచెం సుస్తుగా ఉంది, అట్లా తిన్నామా అట్లే కూర్చొనే ఉంటే అట్లే నిద్ర వచ్చేస్తుంది. అట్లా బండ్లు పోతా ఉంటే అట్లే నిద్ర వచ్చేస్తా. నిద్రే మళ్ళా
హల్లెలూయా హల్లెలూయా. రాత్రిలో ఎవరు ఎక్కువ మేలుకొని ప్రార్థన చేస్తారో వారి రూపరేఖలు మారిపోతుంది, వారి జీవితం చేంజ్ అయిపోతుంది. మీకు తెలియదు, రాత్రి ప్రార్థన చాలా దీవెన ఉంది, చాలా ఆశీర్వాదం ఉంది. రాత్రిలో ఎక్కువ ప్రార్థన చేయాలి దేవునితో. హల్లెలూయా. చూడండి, నీకు ప్రార్థన, నీ ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండాలి, ఏకాంతంగా ఒంటరిగా ఉండాలి. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నవంతా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. చూడండి, సమయంలో ఏలి ఉన్నప్పుడు మందస్సం దగ్గర పడుకున్నవాడు సమయం. అంత సీనియర్గా ఉన్న ఏలితో దేవుడు మాట్లాడలేదు, చిన్న బాలున్న సమయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న సమయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏం చెప్పండి? ఏలి అంత సేవకుడైనా తన పిల్లలు చేసే పాపాన్ని గద్దించలేదు. తన పిల్లలు చేసే ఆ పిల్లలు చేసే ఆ మందిరం ప్రత్యక్ష గుడారంలో చేసే పాపాలని ఆయన గద్దించలేదు. అంటే అర్థం ఏమి? గద్దించే నీతి లేదు. ఏలికి నీతి ఉంటే గద్దించుంటాడు. దేవుడు ఏ తీర్చిన తీర్చిన అన్నాడు. సమయంతో నీతి ఉంది కనుక నీతిగా ఉన్నవాని దగ్గర దేవుడు ఏం చేస్తాను, సమయలు పిలిచాడు. దేవుని స్వరం వినడం కూడా గిఫ్ట్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నువ్వు ఏకంగా ఎప్పుడు ఏకాత్మ కలిసి ప్రార్థన చేస్తావో ఆ గొప్ప ప్రార్థనగా మారుతుంది, ఒక గొప్ప విడుదల కలుగుతుంది. హల్లెలూయా. చాలా మంది ఏకాంత జీవించే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. భయం వస్తే నీ పాపం ఉందని అర్థం. ఆదాం ఏం చేస్తాడు? దేవుడికి ఆదామా అంటే ఆదాం ఎక్కడ దాముకున్నాడు? చెట్టు వెనక్కు దాముకున్నాడు. దేవుడు ఎందుకు దాముకున్నాడు? దేవుడు అడుగుతున్నాడు, నువ్వెందుకు దాముకున్నావు అంటే నాకు భయంగా ఉంది అంటే. భయం ఎందుకు వచ్చింది? పాపం వలన భయం వచ్చింది. హల్లెలూయా. పాపం వలన ఏమొస్తుంది? నీకు భయం వస్తుంది. మీరు చూడండి, ప్రార్థన కొంతమందికి కళ్ళు మూసి వెంటనే ఆ పక్కన పాము వచ్చినట్టు ఉంటుంది. ఆ కళ్ళు మూసి వెంటనే అది 5 పడవలు ఇప్పినట్టు ఉంటుంది. హల్లెలూయా. ఇంకా కళ్ళు మూస్తే కోతి పడినట్టు ఉంటుంది పైన. హల్లెలూయా. ఇంకా పని చేయబోస్తే ఏనుగు వచ్చి నీళ్ళు చల్లట్టు ఉంటుంది మీద. హల్లెలూయా. ఇదన్నీ దేని గుర్తు? పాపానికి గుర్తు. ఇదన్నీ హృదయంలో ఉందని అర్థం. అది ఒంటరిగా విడిచిపెట్టదు నిన్ను. నువ్వు విడిచిపెడతా కదా నీకు దీవెన, అవునా కదా? నువ్వు వదలాల్సిన వదిలిపెడతా నీకు ఆశీర్వాదము. అదన్నీ హృదయంలో ఉందే. యాకబట్ట పెట్టిన హృదయంలో రాగేలు కొన్ని 14 సంవత్సరాలు ప్రేమించాను. రాగేలు నాకు ఇష్టమే. హల్లెలూయా. हम प्यार करते. హల్లెలూయా. రాగేలు హృదయంలో ఉందా? మనసు హృదయంలో ఉందా? యాకోబు హృదయంలో ఉన్నది. రాగేలు కొరకు 14 సంవత్సరాలు వెట్టి చాకిరి పనిచేసినాడు. ఆ రాగేలు కూడా పంపించాడు, వెళ్ళిపో బయటకు. మోసం చేసి సంపాదించి డబ్బును కూడా పంపించేస్తున్నాడు. పిల్లలు కూడా 11 మంది పంపించేస్తున్నాడు. దేవుని కొన్ని పిల్లలు కూడా పంపించారు. హల్లెలూయా. అందుకే నీ ప్రార్థన జీవితంలో ఒక స్థిరత్వం, ఒక స్థిరమైన ఉండాలి, ఒక ప్రత్యేకం ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. ప్రార్థన చేస్తే దేవుడి చేత నమ్మకం ఉండాలి. హల్లెలూయా. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తా నమ్మాలి. నీ ఎదుట దేవుడు ఉన్నాను విశ్వసించాలి. నీ ఎదుట దేవుడి సింహాసనం ఉందని నువ్వు గుర్తించాలి. అప్పుడు భయభక్తిగా ఉంటావు. మోకాలు వేసినా కూడా భయభక్తిగా ఉంటావు. మోకాలు వేస్తా ఉంటా, అడవుడో తట్టినట్టు, ఏమా ఆ టీ పెట్టినా గ్యాస్ మీద పాలు పెట్టినా చూడు పొంగిపోయిందో చూడు. స్తోత్రం స్వామి, స్తోత్రం. చక్కెర వేసాను చూడు, దాంట్లో ప్రార్థన చేస్తానే ఉంటావు. స్తోత్రం అంటావు. ఆ బీరో తాళమే లేదే, ఆ డబ్బెక్కి మిషన్ రాత్రి ఎంచినాను, బీరో లెక్కేసి పెట్టినాను, తాళం దాన్ని వదిలేసినాను. మా ఆయన కుమ్ముస్తాడేమో. ఇవన్నీ కూడా ఏకాత్మ లేని ప్రార్థన. రెండో విషయం చూడండి, ఒకే ప్రార్థన.
కొంతమంది అటు ఫిక్స్ అయిపోతారు, ఎకే ప్రార్థన, పాడిందే పాట ఆడిందే ఆట. దేవుడు విను నా ప్రార్థన. కొంతమంది చూస్తున్నాం, దేవునికి స్తోత్రం స్తోత్రం ప్రభా స్తోత్రం నాయన, నా భర్తను ఆశించే ప్రభా, నన్ను ఆశించు నాయన, మా కుటుంబాన్ని ఆశించే ప్రభా, మేము ఇంకో ఇల్లు తీయాలి ప్రభా, ఇంకో వెండి తీయాలి ప్రభా, ఇంకో బంగారం తీయాలి ప్రభా, బంగారం తీయాలి, ఇంకో బండి తీయాలి ప్రభా, హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మాకు అన్ని ప్రభా, ఇంకా అన్ని ప్రభా, అన్ని నీకు ఇస్తే కనుక ఏమి అన్నా బాగా విన్నాను. దేవుడు ఇతర కొద్ది మోషే అంటే దేవుడికి ఎందుకు ఇష్టం అంటే, మోషే ఎప్పుడు తన కోసం, తన భార్య కోసం, పిల్లల కోసం మోషే ఎప్పుడు ప్రార్థన చేయడు. నేను చూడ ఆలోచన, భార్యను వదిలిపెట్టేస్తుంది దేవుని కొరకు, పిల్లలను కూడా వదిలిపెట్టేసి వచ్చేస్తారు దేవుని కొరకు. ప్రభా ఈసారి పని క్షమించు ప్రభా, వాళ్ళని కాపాడు ప్రభా, వాళ్ళు క్షమించినైనా క్షమించు ప్రభా, నువ్వు దయగలవాడు నాయనా. ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటారు ప్రభా నీ గురించి? దేవుని గురించి ఆలోచిస్తారు. మీరు వాగ్దానం చేస్తారు కదా నాయన, మోషే తప్పుకో అంటాడు. ఒక చోట చెప్తా తప్పుకో, వాళ్ళ విగ్రహం చేసి పాపం చేస్తే, నంది విగ్రహం చేస్తే దేవునికి కోపం వచ్చేస్తుంది. మోషే తప్పుకో, నువ్వు వాళ్ళని ఇప్పుడు కాల్చేస్తాను, మొత్తం దగించేస్తాను అంటాడు. నీకు దీవిస్తాను నేను ఆఫీస్ తప్పుకో నువ్వు అంటాడు. మోషే ఉంటుంది, నా ప్రభా అట్లా ఉంటే నీ చరిత్ర గ్రంథం నుంచి నా పేరు తీసే ప్రభా. మోషే దగ్గర స్వార్థం లేదు, మోషే దగ్గర స్వార్థం లేదు. హల్లెలూయా. అందుకే దేవుడికి ఇష్టం మోషే అంటే. ఈరోజు స్వార్థమైన ప్రార్థన చేస్తున్నావా, అది ఎందుకు దేవుడు ఇష్టపడు. అందులో నీకు ఒరిగేది ఏముండదు. హల్లెలూయా. గ్రహించు, ఈ రాత్రి గ్రహించు, నీకు ఏది లేదో, నీకు ఏది ఉందో గ్రహించు. యాకోబు అన్నాడు, అందరిని వదిలిపెట్టి ఏకాంతం చేరి రాత్రంతా ప్రార్థన చేసి 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 ఆ దేవదూతే దిగి వచ్చిందంట. ఆమేన్ ఆమేన్. నేను పాపిని ప్రభా, దేవుని కాలు పెట్టి ఆయన పాదాల చేత మొరపెట్టి, నేను పాపిని ప్రభా, నన్ను ఆశీర్వదించు అంటే యాకోబు ఆశీర్వాదం లేదా? యాకోబు ఆశీర్వాదం లేదా? ఉందా లేదా? ఆస్తులు లేదా? భార్య లేదా? పిల్లలు లేదా? ఎడ్లు లేదా? గొర్రెలు లేదా? మంద లేదా? అన్నీ ఉందే. మన ఎందుకు దీవించి అడుగుతున్నాడు? చిన్న మాట చూడండి, 32 ఆదికాండం త్వరగా మొత్తం టైం అయిపోయింది. 26. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతను, నీవు నన్ను ఆశ్రయించితేనే గాని నేను పోనిను. ఆయన నీ పేరుమని అడగగా అతడు యాకోబు అని పేరు చెప్తాను. ఎందుకు ఆశ్రయించాలా? నన్ను ఆశ్రయించు. చూడండి, ఆ దేవదూతను కాలు పెట్టుకొని నన్ను ఆశ్రయించండి ప్రభు చెప్తున్నాడు. ఒరే యాకోబు, నన్ను వదిలిపెట్టరా. యేసు చెప్తున్నాడు, నా కాలు వదిలిపెట్టరా, నేను పరలోకానికి పోవాలరా, నా తండ్రి సింహాసనం పోవాలరా, వెలుతురవుతుంది, వెలుగొద్దు ఉదయిస్తావు, నేను వెళ్ళిపోవాలా అంటే కాళ్ళు వదిలిపెట్టలేదు. రాత్రంతా పెరుగులాట అంటుంది. ఆమేన్. ఒక దేవునితో పెరుగులాడన్న యాకోబు మగసరి గల వారిని బైబిల్ చెప్తుంది. అటు పెరుగులాడాల బైబిల్. ప్రార్థన సరే, ప్రార్థనలో అటు పెరుగులాట అవ్వాలి. మన విజయం సాధించేంత వరకు, మన కార్యం అనంత వరకు ఒక పోరాటం ఉండాలి. అట్లా ప్రార్థన చేయాలి. ప్రసన్న వేదన, ఒక స్త్రీ ఒక బిడ్డనికి ఎలా ప్రసవన కలుగుతుందో అట్లా భారం కలిగి ప్రార్థన చేయాలి. అది నిజమైన ప్రార్థన. హల్లెలూయా. నిజమైన ప్రార్థన. ఈరోజు అట్లాంటి వాళ్ళని నేను ఆడు కూడా చూడలేదు. ఈ సేవ జీవితంలో అట్లాంటి ఎక్కడ తమిళనాడు కానీ అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా చూడలేదు. అందరూ కూడా స్వార్థంగానే ప్రార్థన చేస్తారు, స్వార్థంగానే ప్రార్థన. హల్లెలూయా. కానీ యాకోబు అన్నీ ఉన్నా కూడా నన్ను ఆస్వాదించు. ఏం గ్రహించాడంటే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నా తండ్రి ఆశీర్వాదం నాకు లేదే, నా తండ్రి పొందుకున్న ఆశీర్వాదం దేవుడు నాకు లేదే. తండ్రి ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీకు ఆస్తుల్లో నేలలో, పొలములో, బండిలో, కారు, బంగారమో, వెండిలో దాంట్లో రాదు. దేవుడిచ్చే ప్రత్యేకమైన దీవెన, దేవుడిచ్చే ప్రత్యేకమైన ఆశీర్వాదం. ఆమేన్. ఒక ఆశను పొందుకోవాలి, మంచి ప్రార్థనాత్మ పొందుకోవాలి, మంచి భాషలు మాట్లాడే ఆత్మ పొందుకోవాలా, కృపావరాలు పొందుకోవాలా. అది ఆశీర్వాదం. ఈ లోక ఆశీర్వాదం నీతో వస్తుందా? నువ్వు 10 ఇళ్ళు పెట్టి నీతో వస్తుందా? నీ 10 కోట్లు పెట్టి నీతో వస్తుందా? నీ వెండి బంగారం వస్తుందా?
ఒక ముక్కు పొలం ఉన్నా కూడా చచ్చిపోయినప్పుడు ముక్కును కోసేస్తారు, ముక్కును కోసుకు ముడుస్తారు. నిజంగానే చెప్తున్నా. కొంచెం నీ ఎదురు పూజ చేస్తాడు, నీ ఎదురు పూజ చేసి రాతపోయిన తవ్వుతాడు. మళ్ళా తవ్వుతాడు లేదా? పోయిన తవ్వుతాడు. ఎందుకంటే ఒకసారి నేను చాలా ఒకసారి చూస్తున్నా, చేతిలో ఉంగరం, మా నాన్న ఉంగరం అంటే ఇష్టము, అది ఇప్పకూడదు, అట్లా వదిలేస్తాము అని వదిలేస్తాను. రాత్రి వచ్చి తవ్వి ఉంగరాన్ని వేళ్ళకి కట్ చేస్తుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, బంగారం శాపగ్రస్తమైనది. బంగారం నీతో రాదు. చాలా పిచ్చోడు బంగారం ప్రేమిస్తారు. బంగారమ్మా బంగారమ్మా, ఐ లవ్ యూ బంగారమ్మా అంటే. బంగారం ఐ హేట్ యూ ఉంటుంది. బంగారం ఐ హేట్ యూ. హల్లెలూయా. బంగారం చెప్తా ఐ హేట్ యూ, నీవు నాకు ఇష్టం లేదు అంటే, మన బంగారం నువ్వే నాకు ఇష్టం, నిన్ను మోస్తాను, నేను చచ్చిపోయిన తర్వాత మోస్తాను. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత మోస్తాంట బంగారాన్ని. నువ్వు అంత మోస్తే బంగారం నీతో, నన్ను రోజు మోస్తుంది, నీతో వస్తుందా? నీ మొహం కూడా చూడదు. చేతి మొహం చూస్తుంది. చేతి అంటే ఇష్టం బంగారానికి. బంగారానికి చేతి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వానికి తెలుసు బంగారం విలువ ఎంత అని. అందువల్ల దాన్ని భద్రంగా కాపాడతారు. హల్లెలూయా. అలాగే ఎక్కడికి పోయినా మన చేతి తెలియ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ బంగారాన్ని మెడతోనే పట్టి పెడతారు. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, యాకోబు అన్ని వదిలిపెట్టి తన ఆత్మీయ జీవితంలో దీవెన లేదని, ఆశీర్వాదం లేదని, తన తండ్రి ఆశీర్వాదం కొరకు యాకోబు వెతికాడు. నీ తండ్రి దీవెన నీకుందా? నీ తండ్రిని ఆశీర్వాదం నీకుందా? ఉందా? మీకు ఉందా? చెప్పండి. ఉందా? వచ్చిందా పైకి? వచ్చింది పైకి? మీ తండ్రి ఆశ నీకు వచ్చిందా? వచ్చింది మీకు? వచ్చిన తండ్రి ఆశ మీకు రావాలి. తండ్రి ఆశీర్వాదము. నువ్వు రక్షణ బాప్తిసం ఇస్తే తండ్రి ఆత్మని మీదకి రావాలా. అదే గ్రహించాడు యాకోబు. నాకు ఆశీర్వాదం లేదు. ఒరే నీ పేరేమి? పేరును గుర్తు చేస్తున్నాడు దేవుడు. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? పేరు గుర్తు చేస్తున్నాడు. యాకోబు అంటే మోసగాడు. తండ్రి నీ అన్నను మోసం చేస్తున్నాడు, మేనమామను మోసం చేస్తున్నాడు, భార్యను మోసం చేస్తున్నాడు, కట్టుకున్న భార్యను కూడా మోసం చేస్తున్నాడు యాకోబు అంటే. హల్లెలూయా. నీ పేరేం? ఎందుకని ప్రియులారా, కొంతమంది చూడండి పశ్చాత్తాపం కలుగుతారు కానీ తను చేసిన పాపాన్ని ఒప్పుకోరు, తను చేసిన మోసాన్ని ఒప్పుకోరు, నేను చేసిన తప్పును ఒప్పుకోరు. దేవుడి దగ్గర దేవుడు అన్నాడు, నీ పేరేమి చెప్పు? నీ పేరేమి? యాకోబు. ఎక్కడ నీకు మోసం లేదు దగ్గర? మోసం లేదా? మనకాడ మోసం ఉంటే ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. మన దగ్గర మోసం ఉంటే ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. అందుకే యాకోబుని పేరు వారు పెనుగులాడి, ఆ దేవదూత పెనుగులాడి రాత్రంతా పోరాడి చూడండి ఆ తన గూటి మీద ఆ దేవదూత కొట్టిందంట. ఇప్పుడు యాకోబు పేరు ఏం తెలిసిన? ఇశ్రాయేలు. హల్లెలూయా. ఒక్కడు వేల మంది ఆ ఇశ్రాయేలు ఒక దేశం. ఆమేన్. ఆమేన్. పేరు మార్చాడు దేవుడు, పేరు మార్చాడు. అది ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు, అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇశ్రాయేలు దేవుడు. హల్లెలూయా. నేను ఒకరికి దేవుని కాదు, ఈ సంతానం విస్తరింప చేస్తా. అదొక ఇశ్రాయేలు. ఒక దేశానికి దేవుడు, యావత్ ప్రపంచానికి, ఆకాశం భూమి కలిచేసిన సర్వ సృష్టికి సర్వకర్తైన దేవుడు ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. సర్వ సృష్టికి మూలం ఆయనే, వెలుగు ఆయనే వెలుగు. హల్లెలూయా. అందుకే మందిరానికి వస్తే దీవించబడతారు. మరి ఎక్కడ కూడా దేవుని లేదు, ఎక్కడ పోయినా దేవుడు. ఈ చోట ఈ బావిలో నీళ్ళు ఉప్పుకుచున్నా, నీళ్ళు లేకపోయినా, అయ్యో నా ఆత్మీయ జీవితంలో తొప్పాలన్నా, నువ్వు ప్రార్థన చేయాలి. కష్టం వస్తుంది, దుఃఖం వస్తాయి, బాధ వస్తుంది, వచ్చినా కూడా సహించాలి. సహించిన వాడే జయిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక మన తండ్రి దీవెన ఎల్లప్పుడూ మన మీద ఉండును గాక. మన ఆత్మీయ తండ్రి దీవెన మన మీద వచ్చును గాక. హల్లెలూయా. మన యేసయ్య దీవెన మన మీద వచ్చును గాక. హల్లెలూయా. ప్రార్థన పూర్వకముగా ప్రియులారా, ప్రార్థన పూర్వకముగా ప్రార్థన పూర్వకముగా ముందుకు వచ్చేయండి. మరణ చేతులు ఉంచిపోతున్నాము.